ఒక కుక్క కాటు, ఒక చిన్న గాయం, కానీ కొన్ని సందర్భంలో అదే ప్రాణాంతకంగా మారవచ్చు. భారత్లో వీధి కుక్కలు, డాగ్ బైట్స్, రేబీస్పై చర్చ ఎప్పటి నుంచో ఉంది. కానీ 2025 ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ ఆదేశం ఈ అంశాన్ని ఒక్కసారిగా దేశవ్యాప్త చర్చగా మార్చింది. స్ట్రీట్ డాగ్స్ను పట్టుకోవాలి, షెల్టర్లకు తరలించాలి, తిరిగి వీధిలో వదలకూడదని కోర్టు మొదట కఠినంగా చెప్పింది. అయితే కేవలం 11 రోజులకే ఆ ఆదేశంలో మార్పు వచ్చింది. ఆ తర్వాత మరో కీలక పరిణామం. చివరకు 2026 మేలో ఫైనల్ జడ్జిమెంట్. అసలు కోర్టు ఎందుకు జోక్యం చేసుకుంది? మొదటి ఆదేశం ఎందుకు మారింది? ప్రస్తుతం వీధి కుక్కల విషయంలో చట్టం శాస్త్రం ఏం చెప్తుంది? వీధి కుక్కల సమస్యను కేవలం కుక్కల సమస్యగా చూస్తే అసలు కథ అర్థం కాదు. దీని వెనుక పబ్లిక్ సేఫ్టీ, పిల్లల భద్రత, యానిమల్ వెల్ఫేర్, రేబీస్ నియంత్రణ, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం రేబీస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 59,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ కథనానికి ఆధారమైన సమాచారం చెబుతుంది. అంటే సగటున రోజుకు దాదాపు 160 మంది, అందులో సుమారు 40% మంది పిల్లలే. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మానవుల్లో వచ్చే రేబీస్ కేసులో 95% పైగా కుక్కలతో సంబంధం ఉన్నవేనని కూడా అందులో పేర్కొనబడ్డాయి. భారత్ విషయానికి వస్తే ప్రపంచ రేబీస్ మరణాల్లో సుమారు 36% భారత్లోనే జరుగుతున్నాయని, దక్షిణాసియా ప్రాంతంలో నమోదయ్యే రేబీస్ మరణాల్లో భారత్ వాటా మరింత ఎక్కువగా ఉందని వివిధ అంచనాలు చెప్తున్నాయి. మరో దేశవ్యాప్తంగా అధ్యయనం ప్రకారం భారత్లో ఏడాదికి సుమారు 91 లక్షల యానిమల్ బైట్స్ జరుగుతున్నాయని అంచనా. వీటిలో ఎక్కువ భాగం డాగ్ బైట్స్. అంటే సమస్య ఎంత విస్తృతంగా ఉందో ఈ సంఖ్యలే చెప్తున్నాయి. ఇక్కడ మరో కీలక అంశం పిల్లలు. డాగ్ బైట్ బాధితుల్లో 15 ఏళ్లలోపు పిల్లల శాతం గణనీయంగా ఉంటుందని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి. అంటే వీధి కుక్కల సమస్య కేవలం రోడ్డు మీద నడిచే వ్యక్తికి ఎదురయ్యే అసౌకర్యం కాదు. పిల్లలు స్కూల్కు వెళ్ళేటప్పుడు, పార్కుల్లో ఆడేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎదురయ్యే సేఫ్టీ ఇష్యూ కూడా. ఈ నేపథ్యంలో 2025 ఆగస్టు 11న సుప్రీంకోర్టు ముందుకు ఈ అంశం వచ్చింది. ఈ కేసును ఏ వ్యక్తి ప్రత్యేకంగా తీసుకువెళ్లడం కాకుండా పిల్లలపై స్ట్రీట్ డాగ్స్ దాడులకు సంబంధించిన వార్తలను గమనించిన కోర్టు స్వయంగా సుమోటోగా విచారణకు తీసుకుంది. జస్టిస్ జేబీ ఫర్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ల బెంచ్ ప్రారంభంలో చాలా కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని మున్సిపల్ సంస్థలు వీధి కుక్కలను పట్టుకోవాలని, వాటిని షెల్టర్లకు తరలించాలని, వాటి కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పట్టుకున్న కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదలకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. షెల్టర్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రోజువారీ రికార్డులు నిర్వహించాలని సూచించింది. సుప్రీంకోర్టు మొదటి ఆదేశం వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ఒకవైపు ప్రజల భద్రత కోసం కఠిన చర్యలు అవసరమని వాదన వినిపించింది. మరోవైపు యానిమల్ వెల్ఫేర్ సంస్థలు, వెటర్నరీ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ప్రధాన ప్రశ్న, లక్షల సంఖ్యలో ఉన్న స్ట్రీట్ డాగ్స్ను ఒక్కసారిగా ఎక్కడ ఉంచాలి? వాటి కోసం షెల్టర్లు నిర్మించాలంటే భూమి కావాలి, భారీగా నిధులు కావాలి, సిబ్బంది కావాలి, వెటర్నరీ సేవలు కావాలి, రోజువారీ ఆహారం, నీరు, వ్యర్థాల నిర్వహణ కూడా అవసరం. ఇంత పెద్ద స్థాయి వ్యవస్థను కేవలం కొన్ని వారాల్లో ఏర్పాటు చేయడం ఆచరణలో సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా వచ్చింది. అంతేకాదు, కుక్కలను ఒక ప్రాంతం నుంచి పూర్తిగా తొలగిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందా అన్నది కూడా మరో కీలక ప్రశ్న. పర్యావరణ శాస్త్రంలో దీనిని వ్యాక్యూమ్ ఎఫెక్ట్గా వివరించారు. ఒక ప్రాంతంలో ఉన్న కుక్కలను తొలగించినా అక్కడ ఆహారం, చెత్త, నీరు, నివాసానికి అనుకూలమైన ప్రదేశం ఉంటే ఇతర ప్రాంతాల నుంచి కొత్త కుక్కలు ఆ ప్రాంతంలోకి రావచ్చు. అంటే కుక్కలను మాత్రమే తొలగించడం ద్వారా మూల సమస్యను పరిష్కారం కాకపోవచ్చు. ఈ అభ్యంతరాల మధ్య 5 ఇంటర్నల్ క్యూరిటీ అప్లికేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత 2025 ఆగస్టు 22న 3 న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈ అంశాన్ని పరిశీలించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విఎన్ అంజరియాలతో కూడిన బెంచ్ ఆగస్టు 11న ఇచ్చిన ఆదేశాన్ని టూ హార్ట్, అంటే చాలా కఠినమైనదిగా అభివర్ణించింది. దీంతో కోర్టు విధానం పూర్తిగా మారింది. స్ట్రీట్ డాగ్స్ను పట్టుకోవాలి, వాటిని సటిలైజేషన్ చేయాలి, డీవార్నింగ్ చేయాలి, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ తర్వాత అవి పట్టుబడిన అదే ప్రాంతంలో తిరిగి వదలాలని కోర్టు చెప్పింది. రేబీస్ ఉన్న కుక్కలు, ఇన్క్యూరబుల్ డిసీజ్ ఉన్న కుక్కలు, లేదా నిరూపితంగా ప్రమాదకరమైన దూకుడుగా వ్యవహరించే కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదలకూడదని స్పష్టం చేసింది. మరోవైపు పబ్లిక్ ప్లేసుల్లో విచ్చలవిడిగా ఫీడింగ్ చేయడంపై కూడా కోర్టు దృష్టి పెట్టింది. కుక్కలకు ఆహారం ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించడం కాకుండా అది ఒక ఆర్గనైజ్డ్ విధానంలో జరగాలని సూచించింది. అదే సమయంలో ఈ సమస్యకు కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా కేసులో భాగస్వామ్యం చేసింది. ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్ రేబీస్ సమస్య ఒక నగరానికి సంబంధించింది కాదని
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య సమస్య అని కోర్టు దృష్టిలో పెట్టుకుంది. తర్వాత విచారణలో మరో ముఖ్యమైన అంశం తెరపైకి వచ్చింది. ప్రతి అంశాన్ని ఒకే విధంగా చూడలేమని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు వంటి సంస్థాగత ప్రాంతాలను సున్నితమైన ప్రదేశాలుగా పరిగణించింది. ఎందుకంటే స్కూళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు, ఆసుపత్రుల్లో రోగులు, వృద్ధులు, బలహీనమైన వ్యక్తులు ఉంటారు, రైల్వే స్టేషన్లో, బస్ డిపోల్లో వేలాది మంది ప్రజల రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి ప్రదేశాల్లో స్ట్రీట్ డాగ్స్ వల్ల భద్రతా సమస్య ఏర్పడితే నిబంధనలు మరింత కఠినంగా ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఇలాంటి సెన్సిటివ్ ప్రదేశాల నుంచి తొలగించిన కుక్కలను అదే ప్రదేశంలో తిరిగి వదలకూడదనే విధానాన్ని తీసుకొచ్చింది. మరోవైపు సాధారణ నివాస ప్రాంతంలో మాత్రం సెటిలైజేషన్, వ్యాక్సినేషన్ తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదిలే విధానాన్ని కొనసాగించింది. అంటే ఒకవైపు ప్రజల భద్రత, మరోవైపు జంతు సంక్షేమం, ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించేందుకే కోర్టు మార్గమధ్యాన్ని అనుసరించినట్టయింది. ఈ పరిణామాల తర్వాత 2026 మే 19న సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను కోర్టు సమర్థించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ ఫ్రేమ్వర్క్లో రాష్ట్రాల చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. ఈ మొత్తం తీర్పులో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన రాజ్యాంగ అంశం ఆర్టికల్ 21, అంటే జీవించే హక్కు. ప్రజలు భయపడకుండా పబ్లిక్ ప్లేస్లో తిరగగలడం, పిల్లలు సురక్షితంగా స్కూల్కు వెళ్ళగలడం, ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా ఉండడం కూడా జీవించే హక్కుతో సంబంధం ఉన్న అంశాలుగా కోర్టు దృష్టిలో పెట్టుకుంది. అదే సమయంలో స్ట్రీట్ డాగ్స్ను విచక్షణ రహితంగా చంపడం పరిష్కారం కాదని కోర్టు స్పష్టం చేసింది. యూథనేషన్ లేదా వైద్యపరంగా కుక్కను చంపే చర్యను సాధారణ పరిష్కారం చూపకుండా రేబిస్ ఉన్నవి, నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా నిరూపితంగా ప్రమాదకరమైన కుక్కల విషయంలో మాత్రమే అలాంటి చర్యలు పరిమితి పెట్టింది. రాష్ట్రాలు తమ చర్యలపై అఫిడవిట్లు సమర్పించాల్సిన గడువును కూడా నిర్దేశించబడ్డాయి. అంటే కోర్టు తీర్పుతో కథ ముగిసిపోలేదు, అసలు ఎలా జరుగుతుందనేదే ఇప్పుడు కీలకం. ఇక్కడ నుంచి ఈ కథలో మరో కోణం మొదలవుతుంది. స్ట్రీట్ డాగ్స్పై మనం ఎంత చర్చించినా అసలు ప్రాణాంతకమైనది కుక్క కాదు, రేబిస్ వైరస్. రేబిస్ ఇతర సాధారణ ఇన్ఫెక్షన్తో పోలిస్తే చాలా ప్రత్యేకమైన వైరస్. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వెంటనే రక్త ప్రవాహంలో విస్తృతంగా తిరగకుండా నరాల వ్యవస్థ ద్వారా మెదడు వైపు ప్రయాణిస్తుంది. అందుకే రేబిస్ను ప్రారంభ దశలోనే గుర్తించడం, అడ్డుకోవడం చాలా కీలకం. వైరస్ మెదడును చేరి క్లినికల్ లక్షణాలు మొదలై తర్వాత పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. లక్షణాలు అభివృద్ధి చెందిన తర్వాత రేబిస్ దాదాపు ఎల్లప్పుడూ ప్రాణాంతకమేనని వైద్య శాస్త్రం చెబుతుంది. అరుదైన సర్వైవల్ కేసులు నమోదైన అవి మినహాయింపులు మాత్రమే. అందుకే రేబిస్ గురించి వైద్య శాస్త్రంలో ఒక విరుద్ధమైన నిజం ఉంది. ఇది నివారించగల వ్యాధి కాదు, కానీ లక్షణాలు మొదలైన తర్వాత అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. అందుకే కుక్క కాటు తర్వాత తీసుకునే ప్రతి నిమిషం, ప్రతి సరైన చర్య చాలా విలువైనదే. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న, మీకు, మీ పిల్లలకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా కుక్క కరిస్తే ఏం చేయాలి? మొదటి పని ఆసుపత్రికి పరిగెత్తడం మాత్రమే కాదు, ఆసుపత్రికి వెళ్లే ముందు గాయాన్ని వెంటనే శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. అందుబాటులో ఉన్న సమాచారంతో సూచించిన విధంగా కుక్క కరిచిన ప్రదేశాన్ని సబ్బు, ప్రవహించే నీటితో కనీసం 15 నిమిషాల పాటు బాగా కడగాలి. ఇది ఇంటి చిట్కా కాదు, రేబిస్ నివారణలో కీలకమైన తొలి చర్యగా వైద్య మార్గదర్శకాల్లో పేర్కొనబడింది. గాయానికి మిరియాలు, పసుపు, నూనెలు వంటి సంప్రదాయ పదార్థాలను రాయడం లేదా శాస్త్రీయ ఆధారం లేని చికిత్సలపై ఆధారపడడం ప్రమాదకరం. గాయాన్ని శుభ్రం చేసిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పరిస్థితిని బట్టి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అవసరం ఉండొచ్చు. కొన్ని తీవ్రమైన ఎక్స్పోజర్లో రేబిస్ ఇమ్యూనోగ్లోబిన్ అంటే RIG కూడా అవసరం కావచ్చు. అయితే వ్యాక్సిన్ ఎన్ని డోసులు, ఏ షెడ్యూల్లో RIG అవసరం లేదా వంటి నిర్ణయాలు వైద్యుడు మాత్రమే తీసుకోవాలి. అందుకే కుక్క కాటు తర్వాత ఆలస్యం చేయకుండా మెడికల్ కేర్ తీసుకోవడం అత్యంత కీలకం. ఇక్కడే భారత్లోని అసలు సమస్య మరోసారి బయటపడుతుంది. సమస్య వ్యాక్సిన్ లేదని కాదు, రేబిస్ను అడ్డుకునే శాస్త్రం మన దగ్గర ఉంది. వ్యాక్సిన్లు ఉన్నాయి, చికిత్స విధానాలు ఉన్నాయి, కానీ అవి ప్రతి బాధితుడికి సరైన సమయంలో పూర్తి స్థాయిలో అందుతున్నాయా అన్నదే అసలు ప్రశ్న. అందుబాటులో ఉన్న దేశవ్యాప్త అధ్యయన సమాచారం ప్రకారం డాగ్ బైట్ బాధితుల్లో సుమారు 20% మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు ఒక్క డోసు కూడా అందలేదని అంచనా. వ్యాక్సినేషన్ ప్రారంభించిన వారిలో కూడా పూర్తి కోర్సును పూర్తి చేయలేదని పరిస్థితి కనిపించింది. RIG అవసరమైన బాధితుల్లో కూడా చాలా తక్కువ మందికే అది అందిందని అంచనాలు ఉన్నాయి. దీనికి కారణాలు అనేకం. మొదటి డోసు తీసుకున్న తర్వాత నొప్పి తగ్గిపోవడం, కుక్క సాధారణంగా కనిపించడం, రోజువారీ పని మానేసి ఆసుపత్రికి వెళ్ళడం వల్ల ఆదాయం కోల్పోవడం, ఆసుపత్రి దూరంగా ఉండటం, ఇలా అనేక కారణాలతో తర్వాతి డోసులు మిస్ కావచ్చు. అంటే టెక్నాలజీ ఉన్న సిస్టంలో చివరి దశలో సమస్య ఏర్పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉండడం మాత్రమే కాదు,
బాధితుడు పూర్తి చికిత్స మార్గాన్ని పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం. మరి ఈ మొత్తం సమస్యకు పరిష్కారం ఏమిటి? కుక్కలను పట్టుకోవడమేనా, వాటిని చంపేయడమేనా, లేక కేవలం వ్యాక్సిన్ వేయడమేనా? నిజానికి ఒక చర్యతో ఈ సమస్య పరిష్కారం కాదు. వీధి కుక్కల జనాభాను నియంత్రించాలి, సెటిలైజేషన్ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలి, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ విస్తృతంగా జరగాలి, పబ్లిక్ ప్రదేశాల్లో చెత్త నిర్వహణ మెరుగుపడాలి. ఎందుకంటే ఆహారం అందుబాటులో ఉన్నంతకాలం స్ట్రీట్ డాగ్స్కు నగరాల్లో స్థిరమైన వనరులు ఉంటాయి. అదే సమయంలో స్కూల్స్, హాస్పిటళ్లు, రైల్వే స్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. డాగ్ బైట్లపై ఖచ్చితమైన జాతీయ డేటా వ్యవస్థ అవసరం. రేబిస్ మరణాలను ఖచ్చితంగా లెక్కించాలి. బాధితులకు వ్యాక్సిన్ అవసరమైన సందర్భంలో RIG అందుబాటులో ఉండేలా సరఫరా వ్యవస్థలో బలోపేతం చేయాలి. ప్రజలకు కూడా కుక్క కాటు తర్వాత చేయాల్సిన ప్రాథమిక చర్యలపై అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఈ కథలో అసలు పోరాటం కుక్కలతో కాదు, రేబీస్తో. అసలు లక్ష్యం కుక్కలను అంతం చేయడం కాదు, రేబీస్ను అంతం చేయడం. ప్రజలకు భద్రత కల్పించడం, అదే సమయంలో జంతు సంక్షేమాన్ని కూడా కాపాడడం. సుప్రీంకోర్టు తీర్పుల వెనుక ఉన్న అసలు సవాల్ కూడా ఇదే. ఒకవైపు మనుషుల ప్రాణాలు, మరోవైపు జంతువుల జీవితం. ఈ రెండింటి మధ్య శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, మానవీయంగా సమతుల్యత సాధించగలిగితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. వీధిలో కనిపించే ప్రతి కుక్క ప్రమాదకరం కాదు, కానీ ప్రతి కుక్క కాటుకు మాత్రం తేలికగా తీసుకోకూడదు. రేబిస్ విషయంలో అవగాహన, వెంటనే గాయం శుభ్రం చేయడం, సమయానికి వైద్య చికిత్స తీసుకోవడం ప్రాణాలను కాపాడగలదు. మరోవైపు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కూడా కేవలం కుక్కలను పట్టుకోవడం కాకుండా సెటిలైజేషన్, వ్యాక్సినేషన్, చెత్త నిర్వహణ, డేటా సేకరణ, ప్రజారోగ్య వ్యవస్థలను సమగ్రంగా బలోపేతం చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మారినా అసలు ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది. మనుషులు సురక్షితంగా ఉండాలి, జంతువుల పట్ల కూడా చట్టం, మానవత్వం పాటించాలి. ఈ రెండింటిని సాధించే మార్గమే అసలైన పరిష్కారం. క్యూ న్యూస్ న్యూస్ పేపర్ కు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గం RCలు కావాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అనుభవం ఉన్న మంచి రిపోర్టింగ్ నైపుణ్యం కలిగిన జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గ RCలు కావాలి. జర్నలిజం రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వార్తల సేకరణ, రిపోర్టింగ్, వార్తా రచనలో నైపుణ్యం ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ ను ఫిల్ చేసి మీ వివరాలను అందజేయండి. సంప్రదించండి 8143001981 8688694094.